నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కాస్త ఆలోచింపజేసేలా ఉంది. నెల్లూరు జిల్లాలో మైనింగ్ వ్యాపారం మొత్తం ఒకరి చేతులకు వెళ్ళిపోయింది. దానివల్ల చాలా నష్టం జరుగుతోంది. ఈ రాజకీయ గందరగోళం మధ్యలోనే కొన్ని సీరియస్ ఆర్థిక ఆరోపణలు కూడా బయటకొచ్చాయి. మీరు చెప్పినట్టు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ ఫెల్డ్స్పార్ మైనింగ్ వ్యవహారమంతా ఒకే వ్యక్తి కంట్రోల్లో ఉందని, దానివల్ల వేల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇది కొంచెం కొత్త పరిణామం రాష్ట్రంలో. నెల్లూరు మైనింగ్ విషయానికొస్తే అక్కడ మొత్తం 180 మైన్లు ఉంటే ఇప్పుడు కేవలం 25-30 మాత్రమే పనిచేస్తున్నాయి. అందులో కూడా ఎక్కువ భాగం కొందరు చేతుల్లోనే ఉన్నాయంట. ఇదే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఒకప్పుడు అక్కడ సుమారుగా 260 మంది దాకా ఎక్స్పోర్టర్స్ ఉండేవారు. కనీసం యాక్టివ్గా 50 మంది అయినా ఉండేవారు. కానీ ఇప్పుడు ఒక్కరే మొత్తం ఎగుమతులు చేస్తున్నారు. అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చెందిన కంపెనీ అని. పరిస్థితి ఎంత మారిపోయిందో చూడండి. అంటే నెల్లూరు నుంచి ఇప్పుడు క్వార్ట్జ్ ఫెల్డ్స్పార్ ఎగుమతి చెయ్యాలంటే ఆ ఒక్క కంపెనీ ద్వారానే వెళ్లాలా? చిన్న చిన్న మైన్ ఓనర్లకు ఇంకో ఆప్షన్ లేదా? చిన్న మైన్ ఓనర్లు వాళ్లకు చైనాలోనో దుబాయ్లోనో బయ్యర్స్ ఉన్నా కూడా వాళ్ల వివరాలిచ్చి ఈ ఒక్క కంపెనీ ద్వారానే ఎగుమతి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. అంటే ఇది పూర్తిగా గుత్తాధిపత్యం. దీనివల్ల ఆర్థికంగా చూస్తే ఎంత నష్టం జరుగుతోంది? ముఖ్యంగా మామూలు జనాల మీద దీని ప్రభావం ఎలా పడుతోంది? సుమారు 140 మైళ్ళు మూతపడ్డాయంట. దీనివల్ల కనీసం 7,000 కుటుంబాలు, అంటే ఒక మైన్ కింద ఒక 100 మంది పనిచేస్తారనుకున్నా కూడా ఇది చాలా పెద్ద సంఖ్య. వీళ్లంతా ఉపాధి కోల్పోయారు. 7,000 కుటుంబాలా? ఊహించుకుంటేనే కష్టంగా ఉంది. మరి ఆ చిన్న లైసెన్స్లు తీసుకున్న వాళ్ళుంటారు కదా, ఎండిఎల్ హోల్డర్స్ అంటారా? వాళ్ల పరిస్థితి మరీ దారుణం. వాళ్ళు సుమారు 400 మంది దాకా ఉంటారు. చిన్న లైసెన్సులన్నమాట. వాళ్లు లక్షల్లో పెట్టుబడి పెట్టినా వాళ్ల మైన్లు మాత్రం తెరవకుండా పక్కన పెట్టారు. అదే సమయంలో కోట్ల రూపాయల ఫైన్లు కట్టాల్సిన కొందరి పెద్ద మైన్లు మాత్రం యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఇది చాలా అన్యాయంగా ఉంది. మరి దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు కూడా నష్టం వస్తోంది. ఖచ్చితంగా. జీఎస్టీ కానివ్వండి, ఇతర రాయల్టీలు, పన్నును, వీటి రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన 100ల కోట్ల ఆదాయం ఆగిపోయింది. కాని ఇంకోవైపేమో సంక్షేమ పథకాలకు డబ్బుల్లేవని ప్రభుత్వం చెప్తోంది. ఇక్కడే అక్రమ మైనింగ్ గురించిన ఆరోపణలు కూడా వస్తున్నాయి. లీజ్ అయిపోయిన మైన్నుల్లో కూడా తవ్వేస్తున్నారని. 50 ఏళ్ల లీజ్ గడువు ఎప్పుడో అయిపోయింది. ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలి ఆ మైన్లను. అలాంటివి సిద్ధి వినాయక, కేఎస్ఆర్, శోభారాణి లాంటి ఒక 7-8 మైన్లలో ఇప్పటికీ అక్రమంగా తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ల్యాండ్లో అక్రమంగా ఎలా తవ్వుతున్నారు? ఈ ఇల్లీగల్ మైనింగ్ ద్వారా పెద్దగా పెట్టుబడి కూడా లేకుండా, అంటే ఓ 5 కోట్లు పెడితే చాలట, సంవత్సరానికి 100ల కోట్లు సంపాదిస్తున్నారు. అంటే ఒక 4 ఏళ్లకు 1000 కోట్ల దాకా ఉంటుందని. అంతేకాకుండా ఇంకో డిమాండ్ కూడా వినిపించింది. ఆ మైనుల్లో తవ్విపోసిన మెటీరియల్ ఉంటుంది కదా, దాన్ని ప్రభుత్వం వేలం వేస్తే ఓ 500 కోట్లొస్తుంది. ఆ పని చేయాలని కూడా అడుగుతున్నారు. అలాగే గత ప్రభుత్వంతో పోలిక కూడా తీసుకొస్తున్నారు. అప్పుడు పరిస్థితి వేరు అని, మైనింగ్ చాలా ఫ్రీగా ఉండేదని, ఎక్కువ మంది ఎక్స్పోర్టర్స్ ఉండేవారు. టీడీపీ వాళ్లు కూడా చాలామంది వ్యాపారం చేసుకునేవారు. ఇలాంటి ఆంక్షలు, మూసివేతలు అప్పట్లో లేవని. ఒక జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున సహజ వనరుల దోపిడీ, మోనోపొలీ, వేల మంది ఉపాధి కోల్పోవడం, ప్రభుత్వానికి ఆదాయం పోవడం చాలా సీరియస్ ఇష్యూస్ ఇవి.